చూడండి, ఇవి రీసెంట్గా ఏఎల్పి నుంచి టెక్నీషియన్ గ్రేడ్ 3 వరకు వచ్చిన రీజనింగ్లో కొత్త మోడల్ ఇది. ఓకేనా, రీజనింగ్లో కొత్త మోడల్. ఇలాంటి క్వశ్చన్స్ని ఏ విధంగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ నాకు తెలిసి 10 సెకండ్స్లో ఏ విధంగా చేయాలి. 10 సెకండ్స్. చూడండి, ఏ కోడ్ అడుగుతున్నాడు, ఈ కోడ్ అడుగుతున్నాడు. ఈకి సంబంధించిన వర్డ్లో అంటే ఈ పదంలో ఏమేమి నెంబర్స్ ఉన్నాయో రాయండి. ఫస్ట్ 3, 1, 5 అండ్ 4 ఉన్నాయి, అంతే కదా. ఈకి ఈ ఇక్కడ ఉంది, ఈ అడిగిండు. దీంట్లో ఉన్న ప్రతి నెంబర్ని నేను రాశాను ఇక్కడ. అయితే ఈ కోడ్ ఇక్కడ ఉందా, లేకపోతే ఇక్కడ ఒకటే ఉందా? ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇది ఈ కోడ్ అనేది స్పెసిఫిక్. కాబట్టి ఈ నెంబర్లో కామన్గా ఉన్న ప్రతిదాన్ని మీరు కట్ చేయండి. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది కాబట్టి నేను కట్ చేస్తున్నా. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 లేదు కాబట్టి దీని పక్కన పెట్టా. ఇక 5 ఉంది, ఇక్కడ 5 ఉంది కాబట్టి కట్ చేసిన. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది కాబట్టి కట్ చేసిన. మన కోడ్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ అర్థమైంది కదా? అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే ఈ అనే వర్డ్ దేంట్లో ఉందో దానికి సంబంధించిన నెంబర్స్ అన్నీ రాశాను నేను. ఈ అనేది ఇక్కడ ఒక్కటే ఉంది, దీంట్లో లేదు కాబట్టి ఈ నెంబర్స్లో కూడా ఇక్కడ మాత్రమే ఉండాలి, దీంట్లో ఆ నెంబర్ ఉండకూడదు. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, ఏ కోడ్ అడుగుతున్నాడు? టీ కోడ్ అడుగుతున్నాడు. అంటే చూడండి, ఇది నేను ఫుల్గా రాయలేదు, ఎందుకంటే ఫ్రమ్ అనే కోడ్ 4934 అయితే అంటే ఎలా ఇచ్చినట్టు క్వశ్చన్ ఇన్ సర్టైన్ ఒక కోడ్ భాషలో, ఒక పరిభాషలో అని చెప్పి రాసిచ్చాడు. నేను అలా రాయలేదు. చూడండి, NUMB అనేది 4618, BUNT 6438 అయితే టీ కోడ్ ఎంత? టీకి టీ రాశాను. టీ అనేది ఎక్కడుందో అక్కడ రాస్తున్నాను. ఆ టీ అనే నెంబర్లో అంటే ఈ పదంలో ఉన్న నెంబర్స్ రాస్తున్నాను. 6, 4, 3 అండ్ 8. టీ అనేది ఎక్కడుందా? ఇక్కడ కూడా ఉందా? లేదు, ఇక్కడే ఉంది కాబట్టి స్పెసిఫిక్గా ఉండాలి. స్పెసిఫిక్గా ఉండాలంటే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి 6ని కట్ చేస్తున్నా. ఇక్కడ నెక్స్ట్ 4 ఉంది, దీంట్లో కూడా 4 ఉంది కాబట్టి 4ని కట్ చేస్తున్నా. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది అనుకుందాం. ఇక్కడ 3 ఉంది కదా, ఇక్కడ 3 అనేది లేదు కాబట్టి దీన్ని పక్కన పెట్టండి. 8 ఇక్కడ కూడా ఉంది కాబట్టి మన ఆన్సర్ 3 అనేది అవుతుంది. ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఫస్ట్ టీ రాయాలి, ఏదైతే కోడ్ అడుగుతుందో ఆ కోడ్ రాయాలి, దాని కింద ఉన్న నెంబర్స్ అన్నీ ఈ టీ అనే కోడ్ ఏ పదంలో ఉందో ఆ పదంలో ఉన్న నెంబర్స్ అన్నీ రాయాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఎఫ్కి సంబంధించింది. ఇక్కడ చూడండి, ఎఫ్కి సంబంధించిన కోడ్లు వచ్చి ఈ పదంలో ఉన్న కోడ్లన్నీ 2, 9, 7, 4 అండ్ 3. ఓకేనా? ఇప్పుడు ఎఫ్ అనేది ఇక్కడ ఒక్కటే ఉందా? ఇక్కడ కూడా ఉందా? లేదు, ఇక్కడ ఒక్కటే ఉంది కాబట్టి ఈ నెంబర్లో కూడా ఒక్కటే ఉండాలి. ఇక్కడ మాత్రం రిపీటెడ్గా రాకూడదు. ఇక్కడ చూడండి, 2 ఉంది కదా, ఇక్కడ కూడా 2 ఉంది కాబట్టి క్యాన్సిల్. ఇక్కడ 9, ఇక్కడ కూడా 9 ఉంది కదా, క్యాన్సిల్. ఇక్కడ 7, ఇక్కడ కూడా 7 ఉంది కదా, క్యాన్సిల్. ఇక్కడ 4, ఇక్కడ 4 ఉంది కదా, క్యాన్సిల్. ఇక్కడ 3 లేదు కదా, మన ఆన్సర్ అనేది ఇదే అవుతుంది. ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. ఇంత క్లియర్గా చెప్తున్నాను, చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థం కావాలని. అయితే ఈ క్వశ్చన్ ఉంది, ఈ PLOWWOLF అయితే ఎఫ్ యొక్క కోడ్ ఎంతో మీరు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు చూడండి ఏ విధంగా చేసి నాకు ఆన్సర్ అయితే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ ప్రాబ్లం అనేది చేయటం విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఎవరైనా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, అంటే నిజంగా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, ఏదో నామకార్థానికి చదివే వాళ్ళు కాకుండా ఏదో కష్టపడి మాకు జాబ్ రావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవ్వండి, నలుగురికి షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ క్వశ్చన్ మాత్రం నాకు ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎవరైతే ఈ వీడియో చూస్తారో. ఓకేనా? థ్యాంక్ యూ.